తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కోలాహలంగా ఒక పండుగ మాదిరిగా జరుపుకునే మహానాడు మరోసారి ముగిసింది. యథాప్రకారం ఈ మహానాడులో కూడా ఎన్నెన్నో తీర్మానాలు, వీటన్నిటితో పాటు ప్రతి ఏటా ఏ తీర్మానం ఉన్నా లేకపోయినా సరే తప్పనిసరిగా ఉండే ఒక తీర్మానం ఈసారి కూడా ఆమోదం పొందింది. దాన్ని సాధించి తీరేందుకు కంకణబద్ధులమై ఉంటామని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా మాదిరిగానే గంభీరంగా ప్రకటించారు. ఇంతకీ ఏమిటా తీర్మానం? ఏది ఉన్నా లేకపోయినా సరే ప్రతి మహానాడులోనూ తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్గా ఉండే తీర్మానం ఏమిటో మీలో ఈ పాటికి చాలామందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అదే ఎన్టీఆర్కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను సాధించటం. గమనిస్తే మీరు గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జరుపుకునే ప్రతి మహానాడులను ఈ తీర్మానం తప్పనిసరి. అయితే ఎప్పటికప్పుడు ఈసారి వస్తుంది అని పద్మ అవార్డు ప్రకటన వచ్చినప్పుడల్లా కూడా అన్నగారి అభిమానులు తెలుగు నేలపైన ప్రపంచం నలుచెరుకులా ఉన్న కొన్ని కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురు చూడటం, అలాంటిదేమీ లేక ఉసురుమంటం ఒక పరిపాటిగా మారిపోయింది. జీవితం మొత్తాన్ని కూడా తెలుగు ప్రజలకు, తెలుగు జాతి పరిరక్షణకు, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్ లాంటి గొప్పవాడికి ఇంతవరకు భారతరత్న పురస్కారం లభించకపోవటం ఆయనకేమీ చిన్నతనం కాదు. కానీ కొన్ని అవార్డులకు, కొన్ని పురస్కారాలకు వాటి స్వీకరించే వ్యక్తులు బట్టి గౌరవం ఇనుమడిస్తుంది. అలాంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్కు ఈ భారతరత్న పురస్కారం లభించడం అనేది ఆయన ఎప్పుడు ఈ పదవులు కానీ ఈ పురస్కారాలు కానీ ఆశించలేదు. కానీ ఆయన గుండెల్లో పెట్టుకుని ఇప్పటికీ కొలుస్తున్న అభిమానులకు, తెలుగు వారికి ఆయన అందించిన సేవలకు గాను తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు వాంగ్మయానికి ఆయనకు భారతరత్న పురస్కారం ఇప్పుడు రావాల్సింది. సరే, ఆయన చనిపోయారు, 30 ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో మహానాడులు జరిగాయి. చంద్రబాబు నాయుడు ప్రతిసారి తీర్మానం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పురస్కారం మాత్రం ఎండమావిగానే మిగిలిపోతోంది. ఎప్పటికి సాధిస్తారు ఈ పురస్కారాన్ని ఎన్టీఆర్కు? ఈ 30 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కేంద్రంలోని అధికార కూటమిల్లోనూ చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా ఎన్డీఏతో ఎంతో సన్నిహితంగా ఉంటూ ప్రధానమంత్రి మోడీ ఇంటికి తరచుగా వీరు కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి రావటం, ఆయన మన స్వయంగా ఈయనింటికి రావటం, ఇలా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు కూడా అద్భుతమైన స్థాయిలో ఉన్న ఈ తరుణంలో కూడా తీర్మానంతో సరిపెట్టుకుని అట్లా మమ అనిపించే కన్నా కూడా కనీసం ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ సేవలను గుర్తించి ఇప్పుడు తాము అనుభవిస్తున్న ఈ రాజకీయ పదవులు, ఈ అధికారం, తమ వారసుని కూడా ముఖ్యమంత్రిగా చేయాలని తాము పడుతున్న తపన, వీటన్నిటికీ అవసరమైన పునాదిని, ఒక మార్గాన్ని ఏర్పరిచిన ఎన్టీ రామారావును కనీసం ఆ రకంగా గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు ఆయన అభిమానుల కోరిక అయిన భారతరత్న పురస్కారాన్ని ఎంతో త్వరగా ప్రకటన చేస్తే అంత మంచిది. మరి ఏ కారణాల వలనైతే చంద్రబాబు నాయుడు ఇలా ఈ భారతరత్న సాధించడానికి వెనక ముందు ఆడుతున్నారో, ఏ ఫ్యాక్టర్స్ ఆయనకు ఇంతగా అడ్డుపడుతున్న ఈ విషయంలో అది మనకు అందుపట్టడం లేదు. మనందరికీ తెలియని ఏదో నిగూఢ రహస్యం ఏదో ఉంది. ఎన్టీఆర్ అంతటి వ్యక్తికి భారతరత్న పురస్కారం ఎంత ఆలస్యంగా అసలు లభిస్తుందో లేదో తెలియనంత సంశయం మనలో కలిగేంతలా పరిస్థితి ఉందంటే అందుకేదో కారణం ఉండే ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టుకు రాజకీయ చాణక్యుడు లాంటి చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సాధించడానికి ఏది ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఈ మద్దతుపైనే, మనం ఇస్తున్న మద్దతుపైనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కార్ మనుగోలు సాగిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగా తీర్మానాలకు, గంభీరమైన ప్రకటనకు పరిమితం కాకుండా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని కనీసం ఈ సంవత్సరమైనా సాధిస్తారని, వచ్చే మహానాడు నాటికి ఎన్టీఆర్ను మనం అందరం భారతరత్న ఎన్టీఆర్గా సంబోధించుకునే గొప్ప అదృష్టాన్ని, మహద్భాగ్యాన్ని మనకు కలిగిస్తారని ఆశిద్దాం.